నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. నార్మల్గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నప్పుడు చాలా మందికి వచ్చే డౌట్లు ఆన్సర్ చేస్తున్నాను. అందులో కొంతమంది నేను ఓవర్వెల్మ్ అయిపోతాను, నాకు చాలా ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, అప్పుడప్పుడు సడన్గా కోపం వచ్చేస్తుంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం మెడిటేషన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ అండి. మనుషులంటేనే ఎమోషన్స్. చాలా తెలియకుండానే మనకి ఎమోషన్స్ మన కంట్రోల్ తప్పిపోయి ఎన్నో రకాల మిస్టేక్స్ మన ఆ చిన్న ఎమోషనల్ ప్రాబ్లం వల్ల చేస్తాం. ఎవరినో ప్రేమించాం, ఆ లిమిట్ తెలియక ఎమోషన్స్లో పడిపోయి తప్పు చేస్తాం. లేకపోతే ఎక్కడో అప్పు కావాల్సి వస్తుంది, అక్కడ వాడు ఎంత చెప్తే అంత 10% to 12% అని ఆలోచించకుండా అప్పు తీసుకొచ్చేస్తాం. లేకపోతే ఎవడో హెల్ప్ చేయాలి, ఎవడికో హెల్ప్ చేయాలని చెప్పి మనం అప్పు చేసి మన బంగారం తాకట్టు పెట్టి ఆ ఎమోషనల్ టర్మాయిల్లో టక్కుమని ఇచ్చేస్తాం. ఫ్రెండ్ అంటే మనం సహాయం చేయకపోతే ఎలా అని అప్పు తెచ్చిస్తాం. లేకపోతే అక్కడ సంతకం పెడతాం. లేకపోతే ఏదో ల్యాండ్ ఎవడో చెప్తే ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయంటాను కానీ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి డబ్బులు పెట్టేస్తాం. ఇలా ఏదో రకంగా ఎమోషన్స్ మనతో ఒక ఆట ఆడుకుని మనని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ వల్ల లైఫ్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో, మెడిటేషన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటారో వాళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా, తొందరగా వచ్చేది ఎమోషనల్ కంట్రోల్. ఈ ఎమోషనల్ కంట్రోల్ వస్తే ఏమవుతుందంటే మీకు మీ ఎమోషన్స్కి ఒక చిన్న సెపరేషన్ ఏర్పడుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నేను ఇంత ఫూలిష్గా ఆలోచించకూడదు కదా, ఇలా ఎందుకు ఉంటుంది, ఇంత ఈజీగా డబ్బులు వచ్చేస్తే అందరూ అదే చేస్తారు కదా, ఇంత సెన్స్లెస్ థింగ్ నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, ఎవడైనా ప్రేమిస్తే ఓకే పెళ్లి చేసుకుందావా చూసుకోవచ్చు, కానీ ముందే నేను ఎందుకు బయటకు వెళ్తాను, ముందే వాడు బండి మీద తిప్పితే మాత్రం నాకు అది ప్రేమని ఎలా తెలుస్తుంది అనే విచక్షణ వస్తుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఓ చిన్న ఎమోషన్కి మీకు ఒక చిన్న గ్యాప్ వస్తుంది. మిమ్మల్ని ఈగో వెంటాడదు. ఎప్పుడైతే ఆ ఈగోతో ఆలోచిస్తూ ఉంటామో మీ సెన్స్ మీ కంట్రోల్లో ఉండక తప్పుదారి పట్టే ఛాన్స్ ఉంటుంది. ఎమోషనల్ కంట్రోల్ రావాలి అంటే అసలు ఎమోషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి. ఎమోషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలియాలంటే మీకు ఆ ఎమోషన్కి కావాల్సిన ఫీలింగ్ తెలియాలి. ఈ ఎమోషన్కి కావాల్సిన ఫీలింగ్ తెలియాలి అంటే ఈ ఫీలింగ్కి ఇస్తున్న సెన్సరీ స్టిమ్యులేషన్ తెలియాలి. ఆ సెన్సరీ స్టిమ్యులేషన్ తెలియాలంటే వాటికి వస్తున్న డేటా తెలియాలి. ఆ డేటా తెలియాలి అంటే మీకు అంతకు ముందుగా మీ మైండ్లో ఉన్న కండిషన్స్ తెలియాలి. ఈ మైండ్ ఆర్ మెంటల్ కండిషనింగ్ తెలియాలి అంటే మీకు మీ పాస్ట్ నుంచి వస్తున్న ప్యాటర్న్స్ తెలియాలి. ఈ ప్యాటర్న్స్ తెలుసుకోవాలి అంటే మెడిటేషన్లో క్విక్గా మీరు తెలుసుకోవచ్చు. ఈ రెగ్యులేటరీ ప్యాటర్న్స్ని మీరు తెలుసుకోవాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. బట్ సాధనా మార్గంలోకి వెళ్ళి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు తొందరగా ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ నుంచి ఈ ప్యాటర్న్ అర్థం చేసుకుని అన్నిటికీ ఇంత ఓవర్గా నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, అన్నిటికీ నేను ఎందుకు ఇంత ఎమోషనల్లీ వీక్ అయిపోతున్నాను, నేను స్ట్రాంగ్ అవ్వచ్చు అన్న విషయం మీకు తెలుస్తుంది. మన శరీరంలోనే ఎన్నో రకాల ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ సెంటర్స్ మనం యాక్టివేట్ చేసుకుంటే, ముఖ్యంగా 7 చక్రాలని చెప్తారు కానీ నిజానికి 12 ఇంకా లక్షల్లో మైక్రో మినీ చక్రాస్ ఉంటాయి మన శరీరంలో. అలాంటి చక్రాస్ని మనం కరెక్ట్గా ప్రాసెస్ చేసుకుంటే తెలియకుండానే మన బాడీలో మనకు ఎమోషనల్ కంట్రోల్ వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి బయటపడతాం. అన్నిటికీ ఓవర్గా రియాక్ట్ అయిపోం. అన్నిటికీ ఏదో జరిగిపోతుంది అనే వరిలోకి వెళ్ళిపోం. ఓకే, సో అందుకని ఎమోషనల్ కంట్రోల్ మెడిటేటర్స్కి చాలా బెటర్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, దీంతో పాటు ఒకవేళ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఉండి ఏదైనా సమస్యల్లోకి వెళ్ళిపోయి ఉంటే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఆ సమస్యలకి దారి దొరుకుతుంది అండ్ మెథడ్ తెలుస్తుంది, బయటకు ఎలా పడాలి, ఈ సమస్య నుంచి నేను బయటకు ఎలా రావాలి అనే విషయం మనకి ఎమోషనల్ కంట్రోల్ ద్వారా తెలుస్తుంది. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ నుండి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో తేరుకోలేని తప్పులు చేస్తారో అందులోకి ఇంకా పడిపోతూనే ఉంటారు, బయటికి రాలేరు. అలాంటి వాళ్ళకు కూడా మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి ఎమోషనల్ ప్రాబ్లం ఉండి ఫ్యామిలీని దూరం చేసుకుని, రిలేటివ్స్ని దూరం చేసుకుని బానిసలుగా డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ లేకపోతే పాన్ ఇట్లాంటి వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ ఎడిక్షన్స్ నుంచి కూడా మెల్లగా మెడిటేషన్ ద్వారా బయటికి రావచ్చు. మెడిటేషన్ చేస్తే ఏంటంటే ఇన్ని రోజులు నా సెన్సేషన్ బయట ఉంది, మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాక నా సెన్సేషన్ నా లోపలికి వస్తుంది.
నా ఆలోచనని ఇన్ని రోజులు బయటకు తిప్పాను. వాడెవడో బాగుంటే బాగుండు, వీడెవడో బాగుంటే బాగుండు, నాకు సిగరెట్ వస్తే బాగుండు, డ్రగ్ వస్తే బాగుండు, ఇదేదో జరిగితే బాగుండు, బయట నుంచి ఏదో సుఖం కావాలి అని కోరుకున్నది సడన్ గా కళ్ళు మూసుకుని లోపలికి వెళితే నా లోపల ఇంత ప్రపంచం ఉందా అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే నేను అనే ఈ శక్తిని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆనందాన్ని పొందొచ్చు అనే సత్యము తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకుంటామో అబ్నార్మల్ గా మన బాడీలో చేంజ్ వచ్చేస్తుంది. అసలు ఇంత బ్యూటిఫుల్ చేంజ్ ఇంత సడన్ గా ఎలా రాగలుగుతుంది అంటే కేవలం మెడిటేషన్ వల్లే. నేను చెప్పే మాట కాదు, ఎంతమందో ఋషులు, మునులు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు, నీ లోపలికి తిరిగి ఎప్పుడైతే యోగము చేస్తావో, ఎప్పుడైతే ధ్యాస నీ లోపలికి తిప్పుతావో అప్పుడే నీ లైఫ్ ముందుకు వెళుతుంది, నువ్వు జీవితాన్ని జీవిస్తావు అని చెప్తారు. అందుకని ఇఫ్ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్, లివ్ ఇట్ ఇన్సైడ్ యూ. నీ లోపల చెక్ చేయి. ఎవడో అన్న మాట, ఆ మాట తరంగములా మారి నీ లోపలికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతోంది. నీ లోపలికి వచ్చి ఎవరో మీ ఇంట్లోకి రాయి విసిరారు అనుకుందాం, ఆ రాయి తీసి నువ్వు తలకి కొట్టుకుంటే తప్పు నీది కదా. అందుకని ఎవరో నీ లోపలకన్న మాటని, ఆ మాట తీసి నువ్వు గుచ్చుకుంటూ ఉంటే తప్పు నీది కదా. ఈ తప్పు తెలుసుకొని మనం బయటపడాలి అంటే మెడిటేషన్ ఒక్కటే మార్గము. ఈ మెడిటేషన్ చేయడానికి చాలా రకాల మెడిటేషన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఎన్నో రకాల తాంత్రిక ప్రొసీజర్స్లో, అంటే మెడిటేషన్ రూపంలో ఎన్నో రకాల మెథడ్స్, 112 మెథడ్స్ చెప్పారు. ఈ 112 మెథడ్స్లో మొత్తం 114, బట్ 112 లెక్క వేసుకుంటాం. 112లో కూడా 108 మనం కన్సిడర్ చేస్తాం. 108లో కూడా ఒక 4 మెథడ్స్ మనం కరెక్ట్గా పట్టుకున్నా కూడా జీవితం మొత్తం మారిపోతుంది. ఈ చిన్న విషయాన్ని మన నుంచి మన విద్యలని సపరేట్ చేసేసి మనకే తెలియకుండా చేశారు. దీనికి ఏ మాత్రము ఎవరితోనూ పని లేకుండా మీతో మీరే స్పెండ్ చేసుకునే అద్భుతమైన సాధన ప్రక్రియలు ఉన్నాయి. అది మెడిటేషన్ అనే పేరు చెప్పి సింపుల్గా మీకు ఉపదేశం చేసే ఛాన్స్ మీకు ఈ రోజుల్లో ఆన్లైన్ తరఫున అవైలబుల్లో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మెడిటేషన్ జాయిన్ అవ్వడం, ఒక 3-4,000 ఉంటుంది, జాయిన్ అయ్యి నేర్చుకోవడం, దాన్ని రోజు సాధన చేయడం. ఇంతకంటే బెస్ట్ మెథడ్, ఇంతకంటే తక్కువలో, ఇంతకంటే ఈజీగా మీకు మళ్ళీ దొరకకపోవచ్చు. అందుకని కంపల్సరీగా మెడిటేషన్ మార్గాన్ని ఎంచుకోండి. ఒక్కసారి మీలో ఆ బ్లిస్ని తెచ్చుకోండి. ఆ ఆనందాన్ని ఒక్కసారి రుచి చూశాక మీకు సమస్యలన్నిటినీ ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. దీంతోనే నేను ప్రతి వీడియోకి డిస్క్లైమర్ చెప్తున్నాను. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నాకు అప్పులు ఉన్నాయండి, మెడిటేషన్ చేస్తే అప్పులు తీరుతాయా అని అడుగుతారు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకెక్కడా ప్రపంచంలో ఉండదు. మెడిటేషన్ చేస్తే అప్పులు తీరవు, అప్పులు తీర్చే మార్గాలు దొరుకుతాయి, అప్పులు తీర్చే ధైర్యం మీకు వస్తుంది, అప్పులు తీర్చే కెపాసిటీ మీలో పెరుగుతుంది. అప్పులు తీరవు, అప్పులు తీర్చుకోగలిగే కెపాసిటీ పెరుగుతుంది. ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం రావడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఇలాగా మెడిటేషన్ని తప్పుగా ఏదో రెక్కలు వచ్చి గాల్లోకి ఎగిరిపోతాము, మాయమైపోతాము, నాకేదో సిద్ధులు వస్తాయి, చేతిలో హూమ్ ఫట్ అంటే యాపిల్ వస్తుంది, ఇలాంటివి తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి. మెడిటేషన్ని ఒక మంచి ప్లెజర్ఫుల్ ఫీలింగ్ కోసం, మీకుండే శక్తిని అర్థం చేసుకోవడం కోసం వాడండి. తర్వాత మీకు యాపిల్ వస్తుందా, గాల్లో ఎగురుతారా, చాలా సాధన చేశాక అవి కూడా జరుగుతాయేమో. కానీ ఫస్ట్ మాత్రం అలాంటి ఊహతో దిగకండి. ఓకే, ఎప్పుడైనా సరే ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దాన్ని థరోగా ఫాలో అవ్వండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు లైఫ్లో గురువు కావాలంటే గురువు గురించిన ఒక మాట చెప్తాను, మీరు వినండి. గురువు ఏంటంటే, గురువు అనేది వ్యక్తి కాదు, శక్తి. గురు తత్వము. ఓకేనా? ఏకలవ్యుడు ఒక శిల్పం పెట్టుకుని, ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకుని గొప్ప ఆర్చరర్, విలుకాడయ్యాడు. మీరు చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది అంటే, గురువు అనేది ఒక వ్యక్తిలో ఉండడు. గురువు అనేది ఒక శక్తి. ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ వెళతారో మీకు గురువు ఆటోమేటిక్గా ప్రత్యక్షమవుతాడు. మీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వెళతాడు, మీకు ఇవ్వాల్సిన మార్గం ఇస్తాడు.
అంతేకాని మీరు గురువు ఉండాలేమో, లేకపోతే ఇవన్నీ చెయ్యాలంటే ఒక మెథడ్ నాకు తెలియదు, ఏదో జన్మజన్మలుగా వస్తుంది, ఇది అలాంటి వాళ్ళకే తెలుస్తుంది, ఇది ఇలాంటి వాళ్ళకే అర్థమవుతుంది అని అనుకోవద్దు. ప్యాటర్న్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మెడిటేషన్ నేర్చుకోవాలంటే మా వాళ్ళ కింద లింక్ ఇస్తారు, కంపల్సరీగా జాయిన్ అవ్వండి, మెల్లగా ప్రాసెసింగ్ చేయండి, మెడిటేషన్ నేర్చుకోండి, మీకంటూ మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకురండి. హోప్ నేను చెప్పింది మీరు వింటారని, అర్థం చేసుకుంటారని. నా ఆ ఉద్దేశం మాత్రం ఎప్పుడు ప్యూర్గా మీకు హెల్ప్ చేయాలనే. మన వీడియోలు చాలా ఉన్నాయి, అవి చూసి కూడా మీరు బోలెడు నేర్చుకోవచ్చు. లేదు పర్సనల్ కేర్ కావాలి, ఎప్పుడైనా మాట్లాడుతుంటే సరే కొంత అవసరం పడుతుంది, ఇన్ని రోజులు లేము ఆ గ్రూవ్లో, ఒక్కసారి గ్రూవ్లో పడ్డానికి, ఒక్కసారి సింక్ అవ్వడానికి ఎవరైనా హెల్ప్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మా పర్సనల్ సెషన్స్ కానీ, లేకపోతే గ్రూప్ సెషన్స్ కానీ, మెడిటేషన్స్ కానీ అటెండ్ అవ్వండి. అది ఓన్లీ ఒక మార్గం చూపిస్తుంది, డైరెక్షన్ టు యూ. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.